జగన్ గారు వచ్చాక నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? ఈవేళ మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళు పంపించేవాళ్ళు గతంలో. అంటే ఈవేళ మన జగన్ గారు ప్రభుత్వం వచ్చాక నాడు నేడు ద్వారా గ్రామాల్లోని నాడు నేడు ద్వారా స్కూళ్ళు మన ప్రైవేట్ స్కూల్ని తలమించేలాగా స్కూల్ తయారు చేసి అందులో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగిందండి. లేకపోతే బోల్డ్ డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపించడం జరిగింది. ఈవేళ పిల్లల భవిష్యత్తు గురించి అయితే మటుకు పూర్తిగా ఈ ప్రభుత్వం పూర్తిగా సాయం చేస్తుందండి. మరి అదే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అమ్మఒడి పెట్టారు కదా, ఎలా ఉంది ఆ పథకం? పిల్లల్ని బడికి పంపించమని మళ్ళీ తల్లులు కూడా అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు. దానికి ఇంకా తల్లులు ఇంకా పూర్తిగా జగన్ గారికి అయితే పూర్తి సపోర్ట్గా ఉన్నారండి ఈ విషయంలోని విద్య మీద. ఇంతకుముందు ముఖ్యమంత్రి చూశారు, జగన్ గారిని చూశారు. అందరిలో కంపేర్ చేసుకుంటే జగన్ గారు కొత్తగా సీఎం అయినా ఎలా ఉంది? ఎంత ముందు ఏ ముఖ్యమంత్రి కూడా లేరండి. అలాగే ఎవరు కూడా జగన్ గారు దాటిపోయి ఎవరో లేరండి. ఇది సుమారు 2,70,000 కోట్ల రూపాయలు డీపీటీ బటన్ ద్వారా నొక్కి ప్రజలందరికీ కూడా డబ్బులు ఇచ్చారండి. అటు పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఎన్ని పార్టీలు జెండాలు కలిసేశారు, కానీ జనం కలాలి కదా. ఇవాళ జనం అంతా కూడా జగన్ గారి వెనకాలే ఉన్నారు. థ్యాంక్ యూ.